ఇందూరు గడ్డకు గర్వకారణం ఏంటంటే పసుపు బోర్డు కొన్ని సంవత్సరాల నుంచి పసుపు రైతులు మా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఎక్కువ పసుపు పంట పండించేవారు. అది రాను రాను అంతరించిపోతుంది. ఎందుకంటే పసుపు బోర్డు లేక తగిన ధర లేక ఇప్పటి వరకు అంతరించిన దాన్ని అరవింద్ రాజకీయాలకు వచ్చినాక మా రైతులకు మేలు చేయాలా, పసుపు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలా ఇందూరు జిల్లాలో అనే ఉద్దేశంతో ఫస్టు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా అప్పటి నుంచి హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతూ ఈరోజు కళ నెరవేరింది. 2019లో కూడా చాలామంది పసుపు రైతులు పసుపు బోర్డు తెస్తలేరు కాబట్టి మాకు పసుపు రైతులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 200 చిల్లర మంది అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. వాళ్ళ కృషి వల్ల కూడా ఈరోజు మన ఇందూరు గడ్డను గుర్తించి అరవింద్ గారి కృషితో మన ఇందూరుకు పసుపు బోర్డు ఏర్పడడం జరిగింది. చాలా సంతోషం. అరవింద్ గారికి, మోడీ గారికి మా ఇందూరు ప్రజలు చాలా రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను.